దైవజనుడైనటువంటి అపోస్తులు, ఆ అపోస్తులలో అన్ని జనులకు అపోస్తులుగా పిలువబడినటువంటి పౌలు గారి గురించి తన నోటితో తాను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ఒక్కసారి మనం చూద్దాం. దానిలో నుండి ఒక చక్కని విషయాన్ని మనం ధ్యానించేద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో 26వ అధ్యాయంలో తన జీవిత చరిత్రను పౌలు గారు అగ్రిప్ప రాజుతో సాక్ష్యంగా చెప్పినట్లుగా అక్కడ మనకు కనపడుతూ ఉంది. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయంలో చక్కని విషయాలు మనకు కనపడతా ఉంటాయి. ఒకసారి మనం చూద్దాం. అగ్రిప్ప పౌలును చూసి, నీ పక్షమున చెప్పుకొనడానికి నీకు సెలవైంది అని అన్నాడు. అప్పుడు పౌలు చేయి చాచి ఇలా సమాధానం ఇస్తూ ఉన్నాడు. పౌలుతో అగ్రిప్ప అంటున్నాడు, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదని. పౌలు చేయి చాచి ఇలా సమాధానం చెప్పసాగాడు. అగ్రిప్ప రాజా, తమరు యూదుల్లో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరు ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడునని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను అని ప్రారంభించినటువంటి పౌలు, మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. ఇప్పుడైతే దేవుడు తన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణను గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదామని నిరీక్షించుచున్నాను. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపురన్న సంగతి నమ్మదగినది అని మీరేళయించుతున్నారు. నజరుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటున్నాను. యెరూషలేములో నేను అలాగు చేసి నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించుతిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందునిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలన పడి ఉన్నప్పుడు, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురుతన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడవని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగుకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపులకు తిరిగి నా అందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కనులు తెరుచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను.
కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను యోదయ దేశం అంతటను తర్వాత అన్యజనులకును వారు మారుమనసు పొంది దేవుని తట్టు తిరిగి మారుమనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుంది. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి, ఇదంతా కూడా అగ్రిప్ప రాజు ఎదుట పౌలు గారు సాక్ష్యం ఇచ్చినటువంటి విషయాలు. అతడు ఒక పరిసయ్యుడు, యూదా మత ప్రవిష్టుడిగా ఉన్నాడు. యూదా మతం పట్ల ఆసక్తి కనపరిచినటువంటి వ్యక్తి. అదే విషయం మనకు 9వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది. 9వ అధ్యాయంలో కూడా మొదట్లో కొన్ని వచనాలు చూసినట్లయితే, సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. అతడు ప్రయాణము చేయించు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభా, నీవెవడవని అతడు అడుగుగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడును అని చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఆ రోజు జరిగిన సంగతి. దాని గురించి 26వ అధ్యాయంలో ఆ రాయబడిన విషయాన్ని విపులంగా సాక్ష్యం ఇస్తూ అగ్రిప్ప రాజు దగ్గర ఇతడు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం 26వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. గమనించండి, ఇతడు యూదా మతంలో ఒక ప్రవిష్టుడు, ఒక పరిసయ్యుడు, యూదా మతం పట్ల ఆసక్తి కలిగిన వాడు, మత పిచ్చోడు. ఒక మాటలో చెప్పాలంటే యూదా మతం అంటే పిచ్చి. అసలు ఇతడు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుతూ హత్య చేయుటూ తనకు ప్రాణాధారమైనట్టుగా, ప్రాణాధారం అట ఏంటి? ప్రభు అయిన క్రీస్తు యేసుని ఎందరైతే వెంబడిస్తున్నారో వారిని హింసించుట, వారిని బెదిరించుట, వినకపోతే చంపడం. ఇదే తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఈ మార్గమందున్న క్రీస్తు యేసు యొక్క శిష్యులను, అంటే పురుషులైనా స్త్రీలైనా, అలాంటి వారిని కనుగొని బంధించి యెరూషలేములోనికి తీసుకువచ్చి వారిని చంపడానికి అధికారపు పత్రాలు తీసుకున్నాడు. ఇదే అతని ప్రాణాధారం అట. ఏంటి ప్రాణాధారం? ఈ మార్గములో ఉన్న స్త్రీలనైనను పురుషులైనను బంధించి తీసుకొచ్చి వినకపోతే చంపటమే. ఇది తన ప్రాణాధారం. ఏ మార్గం అది? అని క్రీస్తు మార్గం. ఇతని యొక్క మతం యూదా మతం. యూదా మతములో ఉన్న ఇతడు క్రీస్తును వెంబడించుచున్నటువంటి ఆ మార్గములో ఉన్న వారిని బంధించుటకు, క్రైస్తవ్యము అనేది మతము కాదు, ఇది ఒక మార్గం అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మతము కాదు ఇది, క్రైస్తవ్యము. క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఏ రిలీజియన్. ఇది కేవలం ఒక మార్గం, పరలోకములకు ఒక మార్గం. యూదా ఒక మతం,
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాలు ఉన్నాయి. క్రీస్తును ప్రకటిస్తున్న వారు మతాన్ని ప్రకటించట్లేదు. యేసయ్య మతాన్ని స్థాపించరాలేదు. ఆయన తండ్రిని గురించి, పరలోకపు సంగతుల గురించి వివరిస్తూ పరలోకమునకు మార్గమును బోధించడానికి వచ్చాడు ఆయన. క్రైస్తవ్యము అనేది పరలోకానికి ఒక మార్గం అన్న సంగతిని ఈ సమయంలో మీరు గుర్తించాలి. చాలామంది క్రిస్టియానిటీ అనేది ఒక రిలీజియన్ అనుకుంటున్నారు, ఇది ఒక మతం అనుకుంటున్నారు. ఇది ఒక మతం కాదు, ఇది ఒక శ్రేష్టమైన పరలోకపు మార్గం. ఈ మార్గములో ఎందరైతే ఉన్నారో అట్టి వారందరిని హింసించాలని, బంధించాలని ఈ సౌలు బయలుదేరాడు. దమస్కుకు బయలుదేరాడు. అప్పటికే 7వ అధ్యాయంలో చివరిలో కనుక మనం చూసినట్లయితే అక్కడ స్టెఫను హతసాక్షి అయ్యాడు, చంపబడ్డాడు. దగ్గరుండి అతనికి ఆ శిక్షను విధించినటువంటి వ్యక్తి ఈ సౌలు. అప్పటికే ఎందరో ఈ మార్గంలో ఉన్న వారిని, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారిని బంధించి తీసుకొస్తున్నాడు, చెరసాల్లో వేస్తున్నాడు, హింసిస్తున్నాడు. మాట కనుక వినకపోతే అలాంటి వారిని చంపిస్తూ ఉన్నాడు. ఇది అతని పని, ఇదే అతని ప్రాణాధారం. ఇప్పుడు కూడా 9వ అధ్యాయంలో అలానే బయలుదేరాడు. ఎక్కడికో తెలుసా? దమస్కు అనే పట్టణానికి బయలుదేరాడు. యెరూషలేము నుండి బయలుదేరాడు దమస్కుకి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చాడు. 26వ అధ్యాయంలో మనం ఈ మాటను కనుక మనం ఒక్కసారి కనుక చూస్తే చూడండి. 26వ అధ్యాయంలో, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారు చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఏ త్రోవలో? 12వ వచనంలో కనబడుతుంది. నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవచ్చుండగా, దమస్కునకు వెళ్తూ ఉన్నాడు, ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఆజ్ఞను పొందాడు, అధికారుల చేత ఆజ్ఞను పొందాడు, అధికారమును పొందుకున్నాడు. ఏ అధికారం, ఏ ఆజ్ఞ అంటే క్రీస్తు మార్గంలో ఎందరైతే ఉన్నారో అలాంటి వారిని చెరపట్టి బంధించి యెరూషలేమునకు తీసుకువచ్చి వారిని హింసించుటకు. వారు క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టారా సరి, లేకపోతే వారిని చంపించుటకు ఇతడు బయలుదేరాడు. మార్గం మధ్యలో మధ్యాహ్నమందు అతని చుట్టూ ఒక ప్రకాశమానమైనటువంటి తేజో మహిమ ప్రకాశించినట్లుగా అతడు తెలియచేస్తూ ఉన్నాడు. మేమందరమును నేలన పడినప్పుడు ఆ వెలుగును చూడలేక నేలన పడిపోయాడు. నేలన పడినటువంటి ఆ వ్యక్తి ఒక గొప్ప స్వరాన్ని వింటున్నాడు. సౌలా, సౌలా, నన్ను ఎందుకు హింసించుతున్నావు? మునుకోలకు ఎదురుతనుట నీకు కష్టమైన హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అసలు ఎవరు మాట్లాడుతున్నారో తెలియట్లా, స్వరం వినబడుతుంది. నన్నెందుకు హింసించుతున్నావు అని అడుగుతుంది. ఆ స్వరం వినబడుతుంటే అసలు ఎవరు మాట్లాడేది? నువ్వెవరమయ్యా అసలు? 15వ వచనంలో, ప్రభువా, నీవు ఎవడవని అడుగుగా, ప్రభు, నేను నీవు హింసించుచున్న యేసుని. దేవునికి స్తోత్రం. సంఘాన్ని హింసించుచూ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు దర్శించాడు. ఆ మధ్యాహ్నపు వేళలో దేవుడు దర్శించి దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, మునుకొరకు ఎదురుతన్నుట నీకు కష్టం. అని ప్రభు మాట్లాడుతూ ఉంటే అసలు నువ్వెవరివి అని అడిగాడు. నేనా? నీవు హింసించుచున్న యేసుని. ఇతను ఎవరిని హింసిస్తున్నాడు? అప్పటికే యేసయ్య మరణించాడు,
పునరుద్ధారుడై తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ వినబడుతుంది, నీవు హింసించుచున్న యేసుని నేను నిన్నెప్పుడు హింసించానయ్యా? ఆయన యేసయ్యని హింసించాడా? అక్షర రూపంగా చూసినట్లయితే యేసయ్యను అతను ఏమి హింసించలా. కానీ యేసయ్య అన్నాడు, నీవు హింసించుచున్న యేసు నేనే అన్నాడు. అంటే ఒక క్రైస్తవుని కనుక హింసిస్తే అది క్రీస్తుని హింసించినట్లే. ఒక క్రైస్తవుని దూషిస్తే క్రీస్తుని దూషించినట్లే. ఆ మాటలు, ఆ దెబ్బలు అన్నీ యేసయ్య మీద పడుతుంది. అదే ఇక్కడ ఈ భావం. నీవు హింసించుచున్న యేసుని నేనే. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఆయన ఎందుకు కనబడ్డాడో అక్కడ తెలియజేయబడింది. ఉద్దేశం, సంకల్పం ఏంటో తెలియజేయబడింది. నేను నిన్ను ఎందుకు దర్శించాను, నీతో ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే, ఈ సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకే కనబడి తిని. నియమించడానికి కనబడ్డాడు, సాక్షిగా నియమించడానికి. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా అందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపిదనని చెప్పాను. అన్యజనుల యొద్దకు పంపుతా, యూదుల యొద్దకు పంపుతా, ఇశ్రాయేలుల దగ్గరికి పంపుతా. నాకు సాక్షిగా నేను వాడుకుంటాను. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని, సాతాను యొక్క అధికారంలో నుండి దేవుని వైపుకు నడిపించడానికి నేను నిన్ను నడిపించుకుంటున్నాను, వారి ఎదురు పంపుతాను. కాబట్టి ఈ సమయంలో నువ్వు బయలుదేరి దమస్కుకు వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నేను నీకు చెప్తాను అని ప్రభువు ఆ మధ్యాహ్నపు వేళ మాట్లాడు. గమనించండి, గుర్తించండి, అక్కడ ఒక విషయం ఉంది. ఇతడు ఒక యోధా మతస్థుడు, యోధా మతము పట్ల ఆసక్తి కలిగినాడు. అత్యాసక్తి, ఒట్టి ఆసక్తి కాదు, అత్యాసక్తి కలిగి ఉన్నాడు. ఒక మాట చెప్పాలంటే పిచ్చి. యోధా మతం అంటే పిచ్చి, మత పిచ్చోడు అన్నమాట. ఈ మత పిచ్చోడు దేవుడు మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్నాడు. యూదులు ఈనాటికి కూడా తమ దేవుడు యెహోవాయే అని అంటూ ఉంటారు. ఒక్కడే దేవుడు యెహోవాయే. ప్రభు అయిన క్రీస్తు యేసుని దేవునిగా వారు ఈనాటికి కూడా అంగీకరించలేకపోతున్నారు. ఈ రోజుకి కూడా క్రీస్తుని రక్షకుడిగా, అభిషిక్తుడిగా, విమోచకుడిగా అంగీకరించలేనటువంటి స్థితిలో అనేక మంది యూదులు ఉన్నారు. ఆ అనేక మంది యూదుల్లో ఇతడు కూడా ఒకడనమాట. ఆ రోజున క్రీస్తుని ఆ రోజున ఏమన్నారు అంటే, దైవదోషణ చేశాడు అన్నారు. నేను దేవుని కుమారుడు అంటే దైవదోషణ చేశాడని శిక్ష మోపారు, బంధించాడు. దేవుని కుమారుడిగా, అభిషిక్తుడిగా తండ్రి అయిన దేవుడు పంపితే దాన్ని అంగీకరించలేకపోయారు వీళ్ళు. ఈరోజు కూడా యూదా మతం అలానే ఉంది. ఈరోజు కూడా యూదులు ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క మొదటి రాకడ కొరకు, అభిషిక్తుడైన మెస్సియా రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ క్రైస్తవులుగా మనం రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన మొదటి రాకడలో గొర్రె పిల్లలాగా వచ్చాడు, అంగీకరించలేదు, హింసించారు, సిలువ వేసి చంపేశారు. తండ్రి అయిన దేవుడు ఆయన మృతుల్లో ఉండి తిరిగి లేపాడు, పరలోకమున ఆరోహణమే వెళ్ళాడు. వెళ్ళినవాడు మరలా రాబోతున్నాడు. అదే రెండవ రాకడ. తనను వెంబడించేవారు పరలోక రాజ్యములకు క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో ఎందరైతే నడుస్తున్నారో వారందరిని పరలోక రాజ్యం నిత్యత్వంలోనికి తీసుకెళ్ళటానికి
ప్రభు రాబోతున్నాడు. ఈసారి గొర్రెపిల్లగా రావట్లేదు, ఆయన యోధా గోత్రపు కొదమ సింహముగా రాబోతున్నాడు. మనమేమో రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తుంటే ఈ రోజు కూడా వాళ్ళు మొదటి రాకడ కొరకే ఎదురు చూస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇతడు యూదా మతస్థుడు, క్రీస్తును అంగీకరించట్లేదు, ప్రభువుగా అంగీకరించట్లేదు, రక్షకుడుగా అంగీకరించట్లేదు, దేవుని కుమారుడిగా అంగీకరించలేదు, ఈయనే దేవుడు అని అంగీకరించలేదు. ఎవరైనా సరే అలా అంటుంటే సహించట్లేదు. మా దేవుడు యెహోవాయే, యావే అని పిలుస్తున్నారు. యెహోవాని పిలవడానికి వారికి ధైర్యం చాలక, పేరు పెట్టి పిలుచుటకు వారికి ధైర్యం చాలక ప్రభువు అని పిలుస్తూ ఉంటారు, యావే అని అంటూ ఉంటారు. యావే. కొంతమంది ఈరోజు కూడా యెహోవా అని రాసి ఉన్న చోట యావే అని చదువుతూ ఉంటారు. ఉదాహరణకు 23వ కీర్తన కనుక చూసుకుంటుంది, యెహోవా నా కాపరి అని రాస్తుంటారు. దాని దగ్గర వాళ్ళు ఏం చదువుతారంటే యావే నా కాపరి అని అంటారు. యావే అనగా దాని అర్థం ప్రభువు. అంటే దేవుణ్ణి మనం పేరు పెట్టి పిలుచుటకు యోగ్యులము కాదు అని వారు ఏం చేస్తున్నారంటే యావే అని పిలుస్తూ ఉంటారు. అదనమాట. మా దేవుడు ఒక్కడే యావే, క్రీస్తు యేసు ఆయన దేవుడు కాదు అని వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. కానీ ఆల్రెడీ తండ్రి అయిన దేవుడు, ఆ ప్రభువే క్రీస్తు యేసుని రక్షకుడుగా, ప్రభువుగా హెచ్చించినట్లుగా లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. యూదులు అంగీకరించట్లేదు, పరిసయ్యులు అంగీకరించట్లేదు, సద్దుయులు ఎవరు అంగీకరించట్లేదు. అందులో భాగంగా ఇతడు కూడా అంగీకరించకపోగా ఎందరైతే ప్రభు అయిన క్రీస్తు యేసును ప్రకటిస్తున్నారో వారందరిని హింసిస్తూ ఉన్నారు. అలా హింసించుటలో ఆసక్తి కలిగిన వాడు, క్రైస్తవులను హింసించుటే ప్రాణాధారంగా ఇతడు బయలుదేరాడు దమస్కుకి. ఆశ్చర్యం, అద్భుతం ఏంటంటే ఆ మార్గ మధ్యలో ఆ ప్రభు అయిన క్రీస్తు యేసే అతను దర్శించి, ఇదిగో నీవు హింసించుతున్న యేసు నేనే అని మాట్లాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నీవు హింసించుతున్న యేసు నేనే అన్నాడు. అంత మాత్రమే కాక, ఇదిగో దమస్కుకు నువ్వు వెళ్ళు, నేను చూపించబో ప్రాంతానికి వెళ్ళి, నేను చూపించే ఇంటికి వెళ్ళు, నేను ఎక్కడికి వెళ్ళాలన్నాను అక్కడికి వెళ్ళి ఉండు. వెళ్ళిన తర్వాత అక్కడకు ఒక దైవజనుడు వస్తాడు, నువ్వేం చేయాలో అన్నీ చెప్తాడు. నీవు నాకు సాక్షిగా ఉండాలి, అన్ని జనుల ఎదుటను యూదుల ఎదుటను నీవు నాకు సాక్షిగా ఉండాలి, ఇశ్రాయేలుల ఎదుట నీవు నాకు సాక్షిగా ఉండాలి, నిత్య జీవనకు వెళ్ళే ఆ మార్గముల గురించి నువ్వు సాక్షిగా ఉండాలి. అందుకోసం నువ్వేం చేయాలో అక్కడ నీకు బోధించబడుతుంది, కాబట్టి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పి అప్పుడు 3 రోజుల పాటు ఈ సౌలు అక్కడ ఉన్నట్లుగా, ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు లేఖనాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంది. 3 రోజుల పాటు అన్నపానములు లేక ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఒక చిన్న విషయం ఇక్కడ దాగి ఉంది. దాన్ని నేను ఈ రోజు మీ ఎదుట ఉంచుతూ ఉన్నాను. అదేంటంటే, ఇతడు క్రైస్తవులను హింసించాలని బయలుదేరిన వ్యక్తి, ఒక యూదుడు, పరిసయ్యుడు. క్రీస్తు అంటే విరోధి, క్రీస్తుకు విరోధంగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి. ఇతరుని దేవుడు దర్శించి, యేసయ్య దర్శించి సాక్షిగా ఉండుటకు పిలిచాడు. నీవు నాకు సాక్షిగా ఉండాలి, అన్యజనుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నీవు నాకు సాక్షిగా ఉండాలి. అనేకులను చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావాలి. సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించుట కొరకే నేను నిన్ను నియమించుకుంటున్నాను ఈరోజు అని దేవుడు పిలిచాడు. ఇప్పుడు ఇతను ఎదుట ఒక సవాలు ఉంది. గమనించండి, ఇక్కడ ఈ సౌలు ఎదుట ఒక సవాలు ఎదుట ఉంది.
అదేంటంటే ఇప్పుడు తనకు కనబడినటువంటి యేసుకు లోబడాలా, లోబడితే దమస్కు వెళ్ళాలి, ఆయన చెప్పిన చోట ఉండాలి, ఆయన చెప్పినది చేయాలి. అంటే ఇతను కూడా క్రైస్తవుడిగా మారిపోవాలి. క్రీస్తుని ఇప్పటి వరకు వ్యతిరేకించిన వాడు క్రీస్తుని గురించి ప్రకటించాలి. చూసి వాళ్ళందరూ కూడా ఏమంటారు, ఏంట్రా ఇప్పటి వరకు వీడు క్రీస్తు అంటే ఒప్పుకోలేదు, క్రీస్తుని వెంబడించే వారిని ఒప్పుకోలేదు, సేవకుడు అంటే ఒప్పుకోలేదు, విశ్వాసులు అంటే ఒప్పుకోలేదు. ఈరోజు ఏంటి, ఒక్కసారి ఇతడు క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు, క్రీస్తు పునరుద్ధారుడు అంటున్నాడు, క్రీస్తు రక్షకుడు అంటున్నాడు, ఈయన అభిషిక్తుడు అంటున్నాడు, ఈయన రాబోతున్నాడు అని చెప్తున్నాడు, నిత్య జీవానికి ఈయనే మార్గం అని బోధిస్తున్నాడు అని అనుకుంటారు. పిచ్చి పట్టింది అనుకుంటారు కొంతమంది, ఏమైందని విచిత్రంగా చూస్తూ ఉంటారు కొంతమంది. ఈ మార్గంలోనికి వెళ్ళాలి అంటే, క్రీస్తుని వెంబడించాలంటే, ఆయనకి సాక్షిగా ఉండాలంటే ఇతడు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే తన గతకాలపు అనుభవాలన్నీ మర్చిపోవాలి, తన గతకాలపు అలవాట్లను మర్చిపోవాలి, తన గతకాలపు భక్తి అనుభవాలను మర్చిపోవాలి, గతకాలంలో అతను కలిగి ఉన్న ఆసక్తిని విడిచిపెట్టాలి. ఏంటి అతని ఆసక్తి? క్రైస్తవులను హింసించుటే ప్రాణాధారం, దాన్ని విడిచిపెట్టాలి. పరిసయుడు అనేటువంటి దాన్ని విడిచిపెట్టాలి. అంతవరకు అతను కలిగి ఉన్నటువంటి హోదాలను విడిచిపెట్టాలి. అంతకుముందు వరకు అతను కలిగి ఉన్నటువంటి పేరు, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, సమాజంలో ఒక నాయకుడిగా ఉండేవాడుగా, దాన్ని విడిచిపెట్టేయాలి. ఆ హోదాను విడిచిపెట్టాలి. క్రైస్తవుడిగా మారితే ఇంతకు ముందు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ నాయకత్వం, ఇంతకు ముందు ఉన్నటువంటి గౌరవం ఇవన్నీ విడిచిపెట్టాలి. దమస్కుకు ఇప్పుడు ప్రభు మాటను బట్టి దమస్కుకు వెళ్ళాలి అంటే, ప్రభు మాటను బట్టి ఆయనకి సాక్షిగా ఉండుటకే దమస్కుకు వెళ్ళాలి అంటే, ఇతడు తనకు ఏవేవి ఇంతవరకు లాభకరములై ఉన్నాయి అనుకున్నాడో వాటిని పెంటతో సమానముగా ఎంచుకుని వెళ్ళాలి. అది ఇదంతా ఎందుకండి బాబు? పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి, గౌరవ ప్రతిష్టలు పోతున్నాయి, నాకున్న అధికారం పోయింది, అవమానం, సమాజంలో అవమానం, సమాజంలో నన్ను ఎట్ట చూస్తారో, చిన్నచూపు చూస్తారేమో అన్న ఫీలింగ్ అనుకుంటే ఇతను మెదలకుండా యెరూషలేములోకి వెళ్ళాలి. యెరూషలేములోకి కనుక వెళ్తే తన కళ్ళకు చికిత్స చేయించుకోవచ్చు. ఎందుకంటే కళ్ళు కనపట్ల. విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ దర్శనం చూశాడో ఇతను కళ్ళు కనపడటం మానేసింది. విచిత్రమైన సంగతి మరొకటి ఉంది ఇక్కడ. అదేంటంటే అంత గొప్ప ప్రకాశమానమైనటువంటి వెలుగును చూశాడు, ఆ వెలుగులో ప్రభువును చూశాడు, ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. తనతో కూడా వచ్చిన వాళ్ళు నేల పడిపోయారు. ఆ వెలుగును చూసి వాళ్ళ కళ్ళు పోయాయి. తనతో కూడా ఉన్నవారికి ఏమో కళ్ళు పోతే చూడలేకపోతూ ఉంటే ఇతడేమో తేటగా చూడగలిగాడు. ఆ తర్వాత దేవుని యొక్క దర్శనం అంతా అయిపోయింది. ఆ వెలుగు డిసప్పేర్ అయిపోయింది. అంత నార్మల్ అయిపోయింది. అంత నార్మల్ అయితే తనతో ఉన్నవారు చక్కగా చూడగలిగారు. అంతకుముందు చూడలేకపోయారు ఆ వెలుగులో. ఇప్పుడు చూడగలుగుతున్నారు. అంత నార్మల్ సిచ్యువేషన్ చూడగలుగుతున్నారు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ సౌలు చూడలేకపోతుంది. వెలుగులోనేమో తేటగా చూడగలిగాడు. సూర్యుని వెలుగును చూస్తే మన కళ్ళు కనపడు, బయలుగా అవుతాయి, ఏమీ చూడలేము. మరుక్షణంలో కళ్ళు కనపడవు.
అంతకు మించినటువంటి వెలుగుని తేటగా చూచాడు. ఆ వెలుగులోని ప్రభుని తేటగా చూడగలిగాడు. సహజంగా అయితే ఎవరూ చూడలేరు, కానీ చూడగలిగాడు. ఆ ప్రకాశమానమైన వెలుగు తనను విడిచిపోయింది, వెళ్ళిపోయింది. ఆ వెలుగు లేదిక. మిగిలిన వారందరూ చూడగలుగుతున్నారు, కానీ ఇతను చూడలేకపోయాడు. విచిత్రమైన సంగతి. అందరూ చూసింది ఇతను చూడలేకపోతున్నాడు, ఇతను చూసిన దాన్ని మిగిలిన వాళ్ళు చూడలేకపోయారు. దేవుని యొక్క ఉన్నతమైన దర్శనాన్ని, ఆ దర్శనానికి కనుక లోబడితే తనకు ఇంతకు ముందు వరకు ఏవేవి లాభకరములయ్యో అనుకున్నాడో వాటన్నిటిని విడిచిపెట్టాలి. తన పేరు ప్రఖ్యాతులను విడిచిపెట్టాలి, తన హోదాను విడిచిపెట్టాలి. అలా కాకుండా ఈ లోకమే నాకు ముఖ్యం, నా మతమే నాకు ముఖ్యం, నా బంధువులే నాకు ముఖ్యం, నా పేరు ప్రఖ్యాతులు, నా హోదా, నా నాయకత్వం, నేను నాయకుడిగానే ఉండాలి, ఆ హోదా నేను కోల్పోకూడదు అని కనుక అనుకుంటే ఇతను మరలా తిరిగి యెరూషలేముకు వెళ్ళాలి. యెరూషలేముకు కనుక వెళ్ళాడు అంటే కనుక ఇంతకు ముందు తాను కలిగి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, హోదా, ఇంతకు ముందు తాను కలిగి ఉన్నటువంటి అధికారము, ఇవన్నీ ఉంటాయి. అంత మాత్రమే కాదు, ఒక మంచి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి చికిత్స కూడా చేయించుకోవచ్చు. ఎందుకంటే కళ్ళు కనపట్టలేదు కదా, కంటి హాస్పిటల్కి వెళ్ళవచ్చు. కానీ ప్రభువు చెప్పినట్లు కనుక చేస్తే యెరూషలేముకు కాదు వెళ్ళాల్సింది, దమస్కుకు వెళ్ళాలి. ఇప్పుడు ఎటు వెళ్ళాలి అనేది అక్కడ ప్రశ్న. నేటి దినాల్లో అనేక మంది ప్రశ్నలు ఇలానే ఉంటున్నాయి. ఈరోజు నేను మీ ఎదుట ఉంచాలనుకున్నటువంటి విషయం ఇది. ఈరోజు నీ ప్రయాణం ఎటు? ఈ మాటలు వింటున్నటువంటి నీవు యెరూషలేముకు మరలా తిరిగి వెళ్ళాలనుకుంటావా? దమస్కుకు వెళ్ళాలనుకుంటున్నావా? దేవుని మాటను బట్టి దమస్కుకు వెళ్ళాలనుకుంటున్నావా? కొంతమంది ఏది నిర్ణయించుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నారు. యేసయ్యను నమ్ముకుంటే, యేసునాథుడు నమ్ముకొని ఈ మార్గంలో కనుక వెళ్తే, రక్షణ పొందితే, బాప్తిసం తీసుకుంటే మా బంధువులు ఏమంటారో, మా తల్లిదండ్రులు ఏమంటారో, ఒకవేళ కనుక యేసయ్యను కనుక నమ్ముకుంటే అలా పెళ్ళిళ్ళకి వెళ్ళడం కుదిరిద్దా? వాళ్ళు పిలిచిన చోటకి వెళ్ళవచ్చా? వాళ్ళు పెట్టిందల్లా తినొచ్చా? తినకూడదు కదా. ఈ అన్యమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ చేయకూడదు కదా. యేసయ్యను నమ్ముకుంటే అమ్మో చాలా జాగ్రత్తగా నిష్ఠగా ఉండాలి కదా, మోసం చేయకూడదు. కొంతమంది అంటూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకొని రావచ్చుగా, ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. మీరు పరిచర్య పట్ల, దైవ సేవకులుగా మా పట్ల ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. పండగలంటే కనుక కానుకలు ఇస్తూ ఉంటారు, మీటింగులు అంటే కానుకలు ఇస్తూ ఉంటారు. మా పట్ల ఎంతో ప్రేమను, ఆప్యాయతను చూపుతూ ఉంటారు. మీరు కూడా ప్రార్థనగా రావచ్చు కదండి, మీరు కూడా దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొంది సంఘంలో మీరు ఒక విశ్వాసిగా ఉండొచ్చు కదండి అని కనుకంటే అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? అమ్మో, దేవుణ్ణి నమ్ముకుంటేనండి, యేసయ్యను నమ్ముకుంటే అబద్ధాలు చెప్పకూడదండి, మోసం చేయకూడదండి, మా వ్యాపారంలో అన్నీ మోసాలే కదా. దేవుణ్ణి నమ్ముకుంటే ఈ మోసాలు చేయకూడదు, మేము వ్యాపారం చేయలేమండి. దేవుణ్ణి నమ్ముకుంటే అమ్మో అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు. దేవుణ్ణి నమ్ముకుంటే కనుక మా బంధువులు మమ్మల్ని వెలివేస్తారండి, మా స్నేహితులు దూరం అయిపోతారు, మా బంధువులు దూరం అయిపోతారండి. ఇంకొంతమంది అంటుంటారు అవి చేయకూడదు, ఇవి చేయకూడదు కదండి. మా నోటి వెంట బూతు మాటలు వస్తూ ఉంటాయండి. మేమున్న ఫీల్డ్ అలాంటిది. దేవుణ్ణి నమ్ముకుంటే అలా మాట్లాడకూడదుగా, రఫ్గా ఉండకూడదుగా, ఆ బూతు మాటలు మాట్లాడకూడదుగా. కానీ మేమున్న ఫీల్డ్కి మేము అలా మాట్లాడితేనే సరిపోయింది. కనుక మేము దూరం నుంచే ఉంటామండి, అభిమానులుగా ఉంటాం. అభిమాన సంఘం అండి ఇదంతా. అభిమాన సంఘంగా వద్దు, మనం ప్రభుని వెంబడించేవారిగా ఉందాం. నీవు అభిమాన సంఘంలో ఒక వ్యక్తిగా వద్దు, దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో ఒక విశ్వాసిగా ఉండు. సవాలుకరంగా దేవుని కొరకు నిలవబడు. ఈరోజు ఇదిగో పౌలు మన ఎదుట ఒక సాక్షిగా నిలిచాడు.
ప్రభు పౌలు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్నపు వేళలో. ఇతడు యెరూషలేము వైపు ప్రయాణం చేయలేదు, దమస్కుకే తన ప్రయాణం కొనసాగించాడు. క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలని బయలుదేరాడు. ఈ రోజున నీ ప్రయాణం ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడుతున్నావా? బంధువులు దూరమైపోతారని, స్నేహితులు దూరమైపోతారని, ఈ తుచ్చమైనటువంటి ఈ లోకపు భోగాలకు దూరమైపోతారని భయపడుతున్నావా? ఇవన్నీ నశించిపోయాయి. వీటి వైపు చూడవద్దు. స్థిరముగా నిత్యము నిలిచి యేసు వైపు చూడు. నిత్య జీవమునిచ్చి యేసు వైపు చూడు. నీవు ఆయన నిత్య జీవమునిచ్చేవాడు. నిత్య పరలోక రాజ్యాన్ని నీకు ఇచ్చుట కొరకే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు రాజుల ఎదుట. ఈ సౌలు పౌలుగా మారి సాక్ష్యం ఇస్తున్నాడు రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ఇశ్రాయేలులకు, అన్ని జనులకు ప్రవక్తగా ఇతడు నియమించబడ్డాడు. ఎంత ఘనమైన సేవ చేశాడు తెలుసా? అనేక ప్రాంతాలకు తిరిగి అన్ని జనులకు స్వార్థను ప్రకటించాడు. దేవుడు సాధనంగా వాడబడ్డాడు. దేవుడున్నారా? ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభుకు సాక్షిగా ఉండటకు నీవు రాగలవా? దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రభు కొరకు నీవు నిలవబడగలవా? దేవుడిని నమ్ముకుంటే మా లాభ సాధనం అంతా పోయిద్దండి. దేవుడిని నమ్ముకుంటే మేము ఈ పనులు మానేయాలండి. మానేయాలి, తప్పదు. మరి ఏం చేయాలి? మానాలి ప్రభు కొరకు. ప్రభు కావాలి అంటే కనుక నీవు గత కాలపు అనుభవాలు విడిచిపెట్టాలి. నువ్వు మళ్ళా లోకం వైపు జరగకూడదు. ప్రభు యొక్క ఉన్నతమైన దర్శనాన్ని చూసినటువంటి నీవు మరలా లోకం వైపు చూస్తావా? ఉన్నతమైన మహిమను చూసిన నీవు మరలా లోకం వైపు చూస్తావా? దేవుని శక్తి సామర్థ్యాలు చూసిన నీవు, అనుభవించిన నీవు మరలా లోకాన్ని కాంక్షిస్తావా? ఇదిగో దేవాలైనటువంటి ఒక శిష్యుడు లోకమును ప్రేమించి, లోకపు ఆశలను ప్రేమించి లోకం వైపు వెళ్ళిపోయాడు. ఇదిగో గెహజీ అయినటువంటి వ్యక్తి లోకమును ప్రేమించి, లోకమున ధనధాన్యాలను, వస్త్రాలను ప్రేమించి వెళ్ళిపోయాడు, కుష్టి తెచ్చుకున్నాడు. లోతు అనేటువంటి ఆమె, లోతు యొక్క భార్య, లోతమ్మ గారు లోకాన్ని ప్రేమించి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఈ లోకమందు ఉన్నటువంటి ఆశలన్నీ గతించిపోయాయి. వీటి మీద మీ మనసు నిలపవద్దు. ప్రభు యొక్క మాటలు వింటున్నటువంటి నీవు, ఆయన ప్రత్యక్షతను, ఆయన దర్శనాన్ని పొందుకున్నటువంటి నీవు, ఆయన స్వరాన్ని వింటున్నటువంటి నీవు, ప్రభు ఈ మధ్యాహ్న వేళలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరం వింటున్నటువంటి నీవు ప్రభు కొరకు నిలవబడాలి. నీవు ఈ రోజున ఏవేవి లాభకరములు అనుకుంటున్నావో వాటన్నిటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకో. పౌలు గారు అంటున్నాడుగా, సాక్ష్యం ఇస్తున్నాడు, నాకు ఏవేవి లాభకరములై ఉన్నావో వాటిని పెంటతో సమానముగా ఎంచి ఉన్నాను అంటాడు. నేను దినాల్లో మనం కూడా ఈ లోకం అందున్న వాటిని పెంటతో సమానముగా ఎంచి ప్రభు యొద్దకు పరిగెత్తాలి. ఈ రోజున నీవెటు పరిగెత్తుతూ ఉన్నావు? ఈ రోజున అనేక మంది తమ డబ్బు సంపాదన కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. అనేక మంది దౌర్భాగ్యమైనటువంటి వ్యాపారం కొరకు పరిగెత్తుతూ ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకుంటే దీన్ని విడిచిపెట్టాలి, దేవుణ్ణి నమ్ముకుంటే వీటిని విడిచిపెట్టాలి. కొంతమంది, నేను ఎరిగినటువంటి కొంతమంది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు పెద్ద పెద్ద షాపులు రన్ చేస్తున్నారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించారు. మంచి మంచి ఉద్యోగాలు దేనిలో తెలుసా? వైన్ షాపుల్లో మంచి ఉద్యోగం వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి వచ్చింది చూసారా ఉద్యోగం? పందులను మేపే ఉద్యోగం, మంచి ఉద్యోగం సంపాదించాడు. చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు. ఏంటిరా ఉద్యోగం? పందులను కాసే ఉద్యోగం. ఇది తప్ప ఇంకేం లేదా నీకు? ప్రభువు నమ్ముకుంటే నీకు ఇంతకు మంచి పనిని చూపించడా? ఇంతకన్నా మించినటువంటి వ్యాపారాన్ని దేవుడు ఇవ్వడా? దేవుని కొరకు నీవు పరిశుద్ధంగా నిలవబడాలని కనుక నీవు తీర్మానం చేసుకుంటే నీ కొరకు నా దేవుడు ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. నీ జీవనోపాధి కొరకై ఒక మంచి వ్యాపారాన్ని ఇస్తాడు. ఆయన నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ప్రభువు నిలుపుతాడు. గుర్తించి ఈ సంగతిని
తుచ్చమైన వాటి కొరకు ఎందుకు ప్రభు యొక్క మహిమను నీవు దూరపరుచుకుంటావు? ప్రభు ఈ మధ్యాహ్నపు వేళలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీ ప్రయాణం ఏటు? ప్రభు యొక్క ఉన్నతమైన పిలుపును మర్చిపోయావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ సౌలుని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నీవు నాకు సాక్షిగా ఉండాలి, దమస్కుకు వెళ్ళు అన్నాడు. యోనా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే దేవుడు యోనాను పిలిచాడు, నినివే పట్టణానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటించు అని ప్రభు చెప్తే ఈ యోన నినివేకి వెళ్ళటం బదులు తర్షీషుకు బయలుదేరాడు. నీ ప్రయాణం ఎటు? ప్రభువేమో నినివేకి వెళ్ళమంటే ఇతనేమో తర్షీషుకు బయలుదేరాడు. మరి నీ ప్రయాణం నీవెటు వెళ్తున్నావు? నీ గమ్యం ఏంటి? నీ గురి ఏమై ఉంది? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు? దేవుడు నీ పట్ల కలిగిన సంకల్పం ఏమిటో తెలిసి దాన్ని విడిచిపెట్టి దానికి దూరంగా వెళ్తావా? దానికి కనుక దూరం అయితే, దేవుని దర్శనానికి దూరం అయితే నువ్వేం సంపాదించగలవు? నువ్వేం సాధించగలుగుతావు? తర్షీషుకు బయలుదేరినటువంటి యోన ఏం సాధించాడు? ఏం పొందుకున్నాడు? క్షేమాన్ని కనీసం క్షేమకరమైనటువంటి మార్గంలో వెళ్ళాడా? క్షేమ స్థితిలో ఉన్నాడా అంటే లేదు. ఓడలో ప్రయాణమే వెళ్తున్నాడు, ఎవరికి కనపడకుండా ఓడ యొక్క అడుగు బాగాన పడుకున్నాడు చక్కగా. సముద్రంలో నేను తుఫాను రేగింది, మునిగిపోతుంది అన్న భయం, చచ్చిపోతామేమన్నటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాటను కాక దేవుని పిలుపుని కాదని నువ్వు వెళ్ళి ఏం చేయగలుగుతావు? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో, ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. నీ ప్రయాణం ఎటు? నీ ప్రయాణం ఎటు? నీ నిర్ణయం ఏంటి? మధ్యాహ్నం వేళలో నీ తీర్మానం ఏమై ఉంది? యెరూషలేము కనుక ఈ సౌలు బయలుదేరి కనుక వెళ్తే మంచి హాస్పిటల్కి వెళ్ళొచ్చు, కంటికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. తర్వాత తను గత కాలంలో కలిగి ఉన్నటువంటి హోదాని, పేరు ప్రతిష్టలను, ఆ పరిసయుడిగా పిలువబడ్డాడు కదా, పరిసయుడిగా ఉన్నాడు కదా, అలాను అధికారం కలిగి ఉన్నాడు కదా. యూదులైనటువంటి ఇతడు క్రైస్తవులైనటువంటి వారిని హింసించుటకు అధికారం కలిగి ఉన్నాడు. ప్రజలందరూ భయపడుతున్నారు, క్రైస్తవులందరూ భయపడుతున్నారు ఇతను చూసి. ఒక గొప్ప అధికారం చేతిలో ఉంది. ఈ రోజున పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, హోదా ఉంది, ఇవన్నీ ఉంటాయి. యేసు కావాలి అని అనుకుని తిరిగి యెరూషలేముకు వెళ్లకుండా దమస్కుకు యేసయ్య ఎక్కడ ఉండమని చెప్పాడో అక్కడ కనుక వెళ్తే వాటన్నిటిని విడిచిపెట్టాడు, అవన్నీ విడిచిపెట్టాడు. విచిత్రమైన సంగతి, కళ్ళు కూడా కనపడలేదు. 3 రోజుల పాటు కళ్ళు కూడా కనపడని పరిస్థితిలో ఉన్నాడు. యేసు కావాలని వెళ్తే కళ్ళు పోయినాయి. విచిత్రం. యేసు మాట వింటే ఏమిటి పరిస్థితి అని అంటే ఇతను కళ్ళు కనపట్ల. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు. మరి భవిష్యత్తు ఏంటి? యేసయ్య మాట విని వెళ్తే భవిష్యత్తు ఏంటి? క్రైస్తవుడిగా మారితే నా పరిస్థితి ఏంటి? క్రైస్తవుడిగా మారితే నా స్థితిగతులు ఏంటి? చాలా మంది ఇదే ప్రశ్న, ఈ ప్రశ్న దగ్గర ఆగిపోతున్నారు. క్రైస్తవుడిగా మారితే మా బంధువులు ఏమంటారో, ప్రార్థనకు వెళితే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారో, క్రైస్తవుడిగా మారితే నేను ఆ ఉద్యోగం మానేయాలి, నా వ్యాపారం మానేయాలి, క్రైస్తవుడిగా మారితే నా నోటిని మార్చుకోవాలి, నోటిని శుద్ధీకరించుకోవాలి. అమ్మో కష్టం. కాబట్టి క్రైస్తవుడిగా కాదు, ఇలానే ఉంటారు. క్రీస్తుకు ఒక అభిమానిగా ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలు, నేటి దినాల్లో క్రీస్తుకు అభిమానులు అవసరంలా.
క్రీస్తుకు అభిమాన సంఘం అంతకన్నా అవసరంలా. నేటి దినాల్లో మనకు అభిమాన సంఘం ఎక్కువ, అభిమానులు ఎక్కువ. అభిమాన సంఘం ఎందరో చాలా అభిమానిస్తూ ఉంటారు. మనం ఒక దైవజనుడిగా నా పట్ల ఎంతో ప్రేమను కనపరుస్తూ ఉంటారు ఎందరో. అభిమాన సంఘం చాలా ఉంది, ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతో ప్రేమిస్తారు. ప్రభువుని నమ్మండయ్యా, దేవుని సన్నిధికి రెండయ్యా అని అంటే కనుక అమ్మో వస్తే ఇవన్నీ మానేయాలండి. ఎందుకు మానేయాలి? శ్రేష్టమైన మార్గంలో నడు. నీ వ్యాపారంలో ఆ వైన్స్ అమ్మడం మాని, ఆ మందు అమ్మడం మాని, ఒక మంచి మార్గం. ఆ సిగరెట్లు అమ్మడం మాని, ఖైనీలు అమ్మడం మాని. అది నీకే కాదు, అందరికీ క్షేమం. ఇది ఒక మంచి మార్గం. నీ నోటిని శుద్ధి చేసుకో, ఇదేగా ప్రభు చెబుతుంది. ఒక మంచి మార్గంలో వెళ్ళమని యేసే చెబుతున్నాడు. ఒక మంచి మార్గంలో నడవడానికి ఏమైంది? ప్రియమైన దేవునికి నీ దినాల్లో దేవుడిని నమ్ము. ఆయన నీకు మార్గమును చూపుతాడు. నువ్వేం చేయాలో ఆయన నీకు బోధిస్తాడు. నేనేం చేయాలని నిన్ను నీవు ప్రశ్నించుకుంటూ భవిష్యత్తును గురించి బాధపడద్దు. భవిష్యత్తును గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తుని యేసే చూసుకో. ప్రస్తుతం వర్తమానం ఏమైందో దానిని బట్టి నువ్వు నిర్ణయం తీసుకో. వర్తమానంలో అంటే ఈ క్షణంలో ప్రభు కొరకు నేను జీవిస్తాను తీర్మానం చేసుకో. ఆయన నీ జీవితాన్ని మార్చుతాడు, నీ పరిస్థితులు మార్చుతాడు. ఒక దీవెనకరంగా దేవుడు మార్చుతాడు, దీవెనకరంగా నిలుపుతాడు. తీర్మానం చేసుకోగలవా? ఈరోజు నీ తీర్మానం ఏమై ఉంది? ఆ రోజున ఆ మధ్యాహ్నపు వేళ కళ్ళు పోయినటువంటి కనపడకుండా పోయినటువంటి పరిస్థితి ఈ సౌలుది. ఆ సమయంలో అతని తీర్మానం ఏమైందో తెలుసా? తిరిగి యెరూషలేముకు వెళ్ళడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని మాటకు, ఆయన పిలుపుకు విధేయుడై దమస్కుకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేటి దినాల్లో సౌలు వలె తీర్మానం చేసుకొని ఆయన మాటకు, ఆయన పిలుపుకు విధేయులైనటువంటి క్రైస్తవులు కావాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. నీవు దేవునికి విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని మాటకు విధేయత చూపించు. నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నీ మాటకు నేను విధేయత చూపుతాను, నీ పిలుపునకు నేను విధేయత చూపుతాను. ఇంతకు ముందు వరకు ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నాను, ఇక నుండి నేను అలా ఉండను అనే ఒక తీర్మానం చేసుకో. ప్రభువా నీ కొరకు ఒక నిజ క్రైస్తవుడికి ఈ లోకంలో జీవిస్తాను, పరిశుద్ధుడిగా జీవిస్తాను, పరిశుద్ధమైన జయ జీవితాన్ని జీవిస్తాను, విశ్వాసాన్ని, భక్తిని, పరిశుద్ధతను కాపాడుకుంటాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకోగలుగుతావా? ఇదిగో ఆ సౌలు ఒక తీర్మానం చేసుకుని బయలుదేరాడు దమస్కుకి. 3 రోజుల పాటు ఉపవాసం ఉన్నాడు. 3 రోజుల పాటు అన్నపానములు మడిచిపోయాడు. 3 రోజుల పాటు ప్రార్థనలో గడిపాడు. ఆ తరువాత అననీయ అనేటువంటి ఒక దైవజనుడు వచ్చి అతడు ఏం చేయాలో బోధించి అతనికి బాప్తిస్మం ఇచ్చినట్లుగాను, ఆ తదుపరి అతడు దమస్కులో అనేక ప్రాంతాలు తిరిగి, ఆ దమస్కు పట్టణంలో అనేక ప్రాంతాలు తిరిగి అనేకులకు స్వార్థను ప్రకటించినట్లుగాను, అక్కడి నుంచి ఆ తదుపరి దినాల్లో యెరూషలేములోనికి, యూదయలోనికి, సమరయలోనికి అనేక పట్టణాలు తిరిగి దేవుని స్వార్థ ప్రకటించినట్లుగాను మనం చూడగలం. అతని ద్వారా 13 పత్రికలు రాయబడ్డాయి. 13 పత్రికలను పరిశుద్ధాత్మ దేవుడు అతని ద్వారా రాయించాడు. మనం ఈ రోజున బైబిల్ గ్రంథంలో అతను రాసినటువంటి అనేక పత్రికలు చదువుకొని నేటి దినాల్లో ఎంతో ధైర్యపరచబడుతూ ఉన్నాం, విశ్వాసమందు పురికల్పబడుతూ ఉన్నాం, పరిచర్యలో అడుగులు ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గం అని తెలుసుకో. ఇది ఒక మంచి మార్గం, నేను ఒక మంచి మార్గంలో నడుపుతుంది ఈ క్రైస్తవ్యం అన్న సంగతిని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఈ రోజున ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నీవు ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. 2 మార్గాలు నీ ఎదుట ఉన్నాయి. ఈ మార్గంలో వెళ్ళాలో సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. యేసును నమ్ముకుంటే శ్రేష్టమైన పరిశుద్ధ మార్గం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఓ గొప్ప వెలుగు, నిత్యత్వం, నిత్య జీవం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఒకవేళ
దమస్కు కాకుండా యెరూషలేములోనికి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే నీ కొరకు నరకం ఎదురు చూస్తుంది, నరకాగ్నిగుండం ఎదురు చూస్తుంది. ఒక పాపభూయిష్టమైనటువంటి జీవితం కనబడుతుంది, ఒక అంధకార సంబంధమైనటువంటి జీవితం, చీకటి సంబంధమైన జీవితం. చీకటిలోనికి వెళ్ళిపోతావు. ఇంత తెలిసి, ఇన్ని మాటలు విని, ఇంత వాక్యం వింటూ, ఇన్ని వర్తమానాలు వింటూ ఇంకా చీకటిలోనే ఉంటావా? ఇంకా నరకాగ్నిగుండానికి వెళ్ళడానికి ఇష్టపడతావా? వద్దొద్దు. అది నిత్యము మండుతున్న అగ్నిగుండం. అగ్ని ఆరదో పురుగు సారదని లేఖనాలు తెలియజేస్తూ ఉండగా తెలిసి నిత్య నరకాగ్నిగుండంలోనికి వెళ్ళిపోతుంది. బలమైన ఒక మంచి తీర్మానం చేసుకుని యేసయ్య పాదాల దగ్గరికి రా. ప్రభువా, నీ కొరకు నేను జీవిస్తాను, నీకు సాక్షిగా ఉంటాను అని ఒక తీర్మానం చేసుకో. నిశ్చయంగా దేవుడు నిన్ను బలపరిచి సౌలుని పౌరుగా మార్చి తనకు సాక్షిగా నిలిపినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేయను గాక. కళ్ళు మూసుకోండి. ఒక తీర్మానంతో కూడా ఒక ప్రార్థన చేద్దాం. ఒక తీర్మానం చేసుకో. ప్రభు ఈ మధ్యాహ్నపు వేళలో నీతో చాలా సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు కొరకు నిలవబడు, ప్రభుకి సాక్షిగా నిలిచి ఉండు. తీర్మానం చేసుకో. ప్రభువా, నీకు సాక్షిగా ఉంటానయ్యా. ఏవేవి నాకు లాభకరమని చెప్పి ఇప్పటి వరకు అనుకుంటున్నానో వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటాను. నీ కొరకు జీవిస్తాను. నువ్వు ఏది కాదంటావో వాటిని నేను కాదంటానయ్యా. వాటిని అవి నాకు వద్దు ప్రభు. నువ్వు ఏమి చేయాలంటున్నావో అవే నేను చేస్తాను అని ఒక తీర్మానం చేసుకుంటావా? ఏది శ్రేష్టమైందని నువ్వు సెలవిచ్చావు వాటినే నేను చేస్తాను ప్రభు. ఏది పాపం అన్నావో వాటిని నేను విడిచిపెడతాను, విసర్జిస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకోగలుగుతావా? ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ ఉండగా నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నినివే వెళ్ళమంటే తర్షీషు బయలుదేరద్దు. దమస్కుకు వెళ్ళమంటే యెరూషలేముకు వద్దు. యెరూషలేము వెళ్ళాల్సిన సమయం ఉంది, అప్పుడు యెరూషలేము వెళ్ళొచ్చు. ఇప్పటికి మాత్రం నువ్వు వెళ్ళాల్సింది దమస్కుకే. ఇప్పటికి నువ్వు వెళ్ళాల్సింది నినివేకే. ఇప్పుడు నీ తీర్మానం ప్రభు కొరకు జీవించాలని తీర్మానమే అయి ఉండాలి. ప్రభు కొరకే ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నన్ను నీ సాక్షిగా నిలుపు. ఇక నుంచి ప్రభు ఏవేవి నాకు లాభకరమని ఇప్పటి వరకు అనుకుంటున్నాను వాటిని నష్టమైన పర్వాలేదు, పెంటతో సమానంగా ఎంచుకొని నీ కొరకు నేను జీవిస్తాను. నన్ను బలపరచని ఒక ప్రార్థన చేయి. ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన. పరిశుద్ధుడా మా యేసయ్య, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకర శుభ సమయంలో అపోస్తలుడైన పౌలు యొక్క సాక్ష్యాన్ని మా ఎదుట ఉంచారు, అతని తీర్మానాన్ని మా ఎదుట ఉంచారు. ఆ మధ్యాహ్నపు వేళలో ఒక బలమైన తీర్మానంతో నీ పిలుపును బట్టి నీవు సెలవిచ్చినట్లుగా దమస్కుకు బయలుదేరాడు. వాస్తవానికి అతను దమస్కుకు బయలుదేరింది క్రైస్తవులను హింసించడానికి, కానీ దమస్కులోనికి అడుగు పెట్టింది క్రీస్తుకు సాక్షిగా ఉండుటకే. ఆలోచన సరళి ప్రభావం మీరు మార్చివేశారు. అతని గురిని, గమ్యాన్ని మార్చివేశారు. నేటి దినాల్లో ప్రభువా, ఈ నీ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క గురిని మీ చేతుల్లో పెడుతున్నాను. ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలు మీ చేతుల్లో పెడుతున్నాను. దమస్కుకు బయలుదేరింది క్రైస్తవులను హింసించడానికి ఏమో గాని దమస్కుకు చేరేసరికి క్రైస్తవులను పురికొల్పడానికి, అనేకులను క్రైస్తవులుగా మార్చడానికి సాధనముగా మీరు చేసి నడిపించారు. ఆలోచన సరళ మారిపోయింది. ప్రభువా, నేటి దినాల్లో మీ సంకల్పమే మీ విడుదల పక్షంగా మీరు నెరవేర్చమని ఈ సేవకుడిగా బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఎవరెవరు ఏ ఏ ఆలోచనలతో ఉన్నారు, ఏ ఏ గురి కలిగి ఉన్నారు ప్రభువా, మా ఆలోచనలు కాదు, మా గురి కాదు, కానీ మీ సంకల్పాన్ని మీరు నెరవేర్చండి ప్రభు. ఈ నీ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు పురికొల్పండి. నీ మాట ప్రకారంగా నీ మార్గంలో నడిచే వారిగా చేయండి. నీ కొరకు లోకాన్ని త్యజించేవారిగా, లోకాన్ని విసర్జించేవారిగా, నీ కొరకే సాక్షికి ఈ లోకంలో జీవించేవారిగా మీరు చేయండి. ఒక బలమైన తీర్మానంతో ఈ శ్రేష్టమైన నీ మార్గంలో నడుచుట కొరకే
ప్రతి బిడ్డను మీరు నిలపవలసిందిగా బ్రతిమలాడుతున్నారు. ఇప్పటి వరకు ఏ అనుభవాల్లో ఉన్నారో ప్రభా, ప్రతి పరిస్థితిని మీరు మార్చమని బ్రతిమలాడుతూ ఉన్నాను. కృపా సహితమైన మీ కార్యాలు నీ బిడ్డల పక్షంగా మీరు జరిగించండి. మహిమ కలిగిన మీ కార్యాలే నీ బిడ్డల పక్షంగా ప్రభు మీరు జరిగించండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ప్రభు మీ చేతుల్లో పెడుతున్నాను. ఏ విధము చేతనైనను సరే ప్రతి ఒక్కరూ నీకు సాక్షిగా ఉండాలి. ఏ విధము చేతనైనా సరే చీకటిలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించే వ్యక్తులుగా తయారవ్వాలి. ఆ రీతిగా మీరు తయారు చేయండి. మీ కృపలతో మీరు నిలపండి. మీ బలమైన అభిషేకాన్ని మీరు దయచేయండి. ఆత్మవరములతో అలంకరించండి. మహిమ సాధనములుగా తయారు చేయమని ఈ శ్రేష్టమైన సమయాన్ని మీ చేతుల్లో పెడుతూ ఉండగా దీవెనకరంగా చేయవలసింది బ్రతిమలాడుతూ సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థించి దీవించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకు చేరువచ్చిన మీ అందరికీ తోడై ఉండి ఆయన కృపలో ప్రభు కొరకైనటువంటి ఒక బలమైన తీర్మానంతో ఆయన నిత్య జీవమునకు సాక్షార్థమై నిలుపునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని దీవించును.